కాక. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్లో ఈ BYF ఆరాధనలో మీతో కూడా దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని నామమును మహిమపరచడానికి దేవుడు నాకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, ఈ అద్భుతమైనటువంటి తరుణాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మీతో కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ యూత్ ఫెలోషిప్ డైరెక్టర్ వంగూరి దేవప్రసాద్ గారికి మరియు వారితో కూడా వారి బృందానికి హృదయపూర్వకంగా వందనాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పటి నుండో దేవప్రసాద్ గారు నన్ను అడుగుతా ఉన్నారు. అది దేవుని సమయం ఈరోజు వచ్చింది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చాలా అద్భుతంగా, ఆసక్తికరంగా, ఆశీర్వాదకరంగా ఈ బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్ను నిర్వహించుచున్నటువంటి యూత్ డైరెక్టర్ను అభినందిస్తున్నాను. వారితో సహకారంగా ఉంటున్న వారినందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. ప్రతి వారం ఈ టైంకి నేను ఇంట్లో ఉండి ఈ యూత్ ఫెలోషిప్ ఎలా నిర్వహించబడుతుంది అని నేను కార్యక్రమం అంతా వింటూ ఉన్నాను. చాలా సంతోషిస్తూ ఉన్నాను. మన బిడ్డలు, యూత్ ఫెలోషిప్లో ఉన్న బిడ్డలు చాలా చక్కగా పాటలు పాడుతున్నారు. నేను ఒక్కోసారి ఆశ్చర్యపోతుంటాను. ఇంట్లో ఉండి వింటూ ఇంత చక్కగా పాడుతున్నారా అని అనుకుంటా ఉంటాను. తర్వాత అక్కడ నా దగ్గర ఎవరన్నా ఉంటే ఈ పాట పాడుతుంది ఎవరో చూచిరాపు అని పంపిస్తూ ఉంటాను. నాకు నచ్చినప్పుడు, ఆ పాట నాకు నచ్చినప్పుడు ఎవరు పాడుతున్నారో చూచిరండి అని పంపించి తెలుసుకొని చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎవరైనా సరే ఈ బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్లో పాలు పొందుతూ ఉంటే పాటలు బాగా పాడగలుగుతారు. ఒకరిని చూచి ఒకరు ప్రోత్సహించబడి పాటలు పాడగలుగుతారు. ఒకరిని చూచి ఒకరు ప్రోత్సహించబడి చక్కగా ప్రార్థనలు చేయగలుగుతారు. ఒకరిని చూచి ఒకరు ప్రోత్సహించబడి చక్కగా వాక్యం చదవగలుగుతారు. కనుక క్రమం తప్పకుండా ఈ బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్లో ప్రతి ఒక్కరూ పాలు పొందండి. మీ ఫ్రెండ్స్ను కూడా తీసుకురండి. ప్రతి ఆదివారం ఒక 2 గంటలు ఈ బ్యాప్టిస్ట్ యూత్ ఫెలోషిప్లో ఈ ఆరాధనలో పాల్గొంటే దానిలో ఉండేటువంటి ఆనందం, ఆశీర్వాదం వారు కూడా తెలుసుకోవడానికి
ఎంతో బాగుంటుందని నేను తలస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మీ అందరి ఎదుట నిలిచి, దేవుని సన్నిధిలో నిలిచి దేవుణ్ణి ఘనపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మన ఆధ్యాత్మిక ఎదుగుదల నిమిత్తం, మన ఆత్మీయ మేలు నిమిత్తం ఒక శ్రేష్టమైన అంశం మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా క్లుప్తంగా మనం దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నిన్ను హెచ్చించెదను అనే అంశం. నిన్ను హెచ్చించెదను. ఇంకొక మాటలో చెప్పాలంటే, నేను నిన్ను గొప్ప చేసేదను. ఇంకా చెప్పాలంటే, అందరికంటే పైన నిన్నుంచుతాను. I will keep you, or I will set you high above on all the nations. అందరికంటే నిన్ను నేను గొప్పగా చేస్తాను, నిన్ను హెచ్చిస్తాను, అందరికంటే పైన ఉంచుతాను. I will exalt you and I will uphold you. ఎవరు అంటున్నారు ఈ మాటలు అంటే, మన దేవుడు. మన దేవుడు పలికినటువంటి మాట, మన దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. యవన బిడ్డలారా, ఈరోజు ఒక మంచి రోజు, ఒక శుభకరమైనటువంటి రోజు. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్న రోజు, దేవుడు నిన్ను గొప్ప చేయాలనుకుంటున్న రోజు, దేవుడు నిన్ను అందరికంటే పైన ఉంచాలనుకుంటున్నటువంటి రోజు. వాట్ ఏ వండర్ఫుల్ డే ఇట్ ఈస్. నమ్ముతున్నారా? ఈరోజు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను అత్యున్నతమైన స్థానంలో ఉంచబోతున్నాడు. నమ్ముతున్నారా? నమ్మిన వారు ధన్యులు, నమ్మిన వారు ధన్యులు, నమ్మిన వారు భాగ్యవంతులని సమయంలో మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా చాలా అదృష్టవంతులు. మేము యవ్వన దశలో ఉన్నప్పుడు మాకు ఇలాంటి అవకాశాలు లేవు. అంటే యవ్వన కూటాలు నడుస్తున్నాయి, కానీ ఇంత చక్కగా ఆలయాలు, ఇంత చక్కని వసతులు, మైక్ సిస్టమ్స్ ఇలాంటి అప్పుడు లేవు. ఈరోజు ఎంత చక్కని మందిరం, ఎంత ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఎన్ని వసతులు దేవుడు మీకు కల్పించాడో చూడండి. చక్కగా దేవుని మందిరంలో ఒక 2 గంటలు పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధించి, ప్రార్థనలు చేయొచ్చు, దేవుణ్ణి ఆరాధిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, విశ్వాసంలో బలపడుతూ ఉండడానికి దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు.
మీరెంతో ధన్యులు, నాకంటే మీరెంతో ధన్యులు. మీ వయసులో నేనున్నప్పుడు నాకింత అవకాశాలు లేవు. దేవుడు ఇలాంటి అవకాశాలు మీకు కలుగజేశాడు. ఈ అవకాశాలని పోగొట్టుకోకూడదు. యవ్వన బిడ్డలారా, అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. డోంట్ లూజ్ ద ఆపర్చునిటీ. ఏదైనా సరే ఒక అవకాశం నీకున్నప్పుడు అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటే మరలా అలాంటి అవకాశం నీకు రావచ్చు, రాకపోవచ్చు, నీకు తెలియదు. ఏదైనా అవకాశం నీకు వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. యవన బిడ్డలు, మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ద ఆపర్చునిటీస్ టు గ్రో ఇన్ ద లార్డ్. దేవునిలో ఎదగడానికి, దేవుని సహవాసంలో ఉండడానికి ఎలాంటి అవకాశాలు మీకు దొరికినా పోగొట్టుకోవద్దు. అవకాశాలు మళ్ళా రావు. పోగొట్టుకుంటే సంపాదించుకోవడం చాలా కష్టం. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఏశావు, యాకోబు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం పొందే అవకాశం, ఆశీర్వదింపబడే అవకాశం ఏశావుకు వచ్చింది. ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ఒక్క పూట కూటి కోసం. సెల్స్ మార్చి ఆ ఫోన్. ఒక్క పూట కూటి కోసం అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. He lost the opportunity. యాకోబు వచ్చి ఏశావుతో అంటాడు, ఇదిగో ఈ ఆహారం, ఈ ఎర్రగా తళతళలాడుతూ ఉన్న ఈ ఆహారం నీకిస్తా, నీ జ్యేష్ఠత్వాన్ని నాకిస్తావా? నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకిస్తావా అని యాకోబు అన్నని అడిగితే, ఏశావు, నా ఆకలి తీరితే చాలు, ఈ హక్కు ఎవడికి కావాలని, సరే నువ్వు తీసుకో అన్నాడు. జ్యేష్ఠత్వపు హక్కును, దేవుని ఆశీర్వాదాన్ని ఒక్క పూట కూటి కోసం అమ్ముకున్నాడు, పోగొట్టుకున్నాడు. బైబిల్లో ఏశావుని గురించి ఏం రాయబడిందంటే, అతడు ఎంతగా ఏడ్చినా తిరిగి ఆ ఆశీర్వాదాన్ని పొందలేకపోయాడు. ఎంత ఏడ్చినా, తన జీవితకాలం అంతా ఏడ్చినా ఆ ఆశీర్వాదాన్ని తిరిగి సంపాదించుకోలేకపోయాడు. ఒకసారి పోగొట్టుకుంటే అది సమయమైనా మరి ఇంకేదైనా, ఒకసారి పోగొట్టుకుంటే
దాన్ని పొందుకోవడం చాలా ఆ, కష్టం. నేను చెప్తున్నాను, దేవుని సేవకునిగా ప్రేమతో మీకు అందరికి చెప్తున్నాను, ఇదొక అవకాశం అండి. మీరు పోగొట్టుకోవద్దు. మీతో ఉన్న స్నేహితులను పోగొట్టుకునేటట్టు చేయొద్దు. మీ స్నేహితులు కూడా మీతో పాటు ఆశీర్వాదానికి పాత్రులు కావాలి. అలా మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. నిన్ను హెచ్చించెదను. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయులతో దేవుడు మాట్లాడాడు. ఈరోజు నీతో 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 దేవుడు మాట్లాడుతున్నాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ రైట్ నౌ. మీరు అనుకుంటున్నారు ప్రభుదాసాయి గారు ఎప్పుడు మాట్లాడేదే ఇలాగే మాట్లాడతారు అని అనుకుంటున్నారు. అలా అనుకుంటే మీరు ఆశీర్వదింపబడలేరు. ఇట్ ఈస్ నాట్ ప్రభుదాసాయి గారు, ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ దట్ ఈస్ స్పీకింగ్ టు యూ. ప్రభుదాసాయి గారు కాదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అది నాతోనే మాట్లాడుతున్నాడు, నా మేలు కోసమే మాట్లాడుతున్నాడని నువ్వు అనుకుంటే ఈరోజు నీవు ఆశీర్వదించబడతావు. ఈరోజు నువ్వు హెచ్చించబడతావు. ఈరోజు నువ్వు గొప్ప చేయబడతావు. ఈరోజు నీవు ఉన్నతమైన స్థలముల్లో నిలబడతావు. దేవుడు అబద్ధం ఆడేవాడు కాడు. దేవుడు మాటిస్తే తప్పేవాడు కాడు. ఈ వాక్యము దేవుడిచ్చిన వాగ్దానం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడే మాట్లాడుతున్నాడు. నీతో దేవుడే మాట్లాడుతున్నాడు. మన దేవుడు మాట్లాడే దేవుడు. ఆయన మూగవాడు కాదు, ఆయన వినే దేవుడు. చెవిటివాడు కాదు. ఆయన చెయ్యి చాచి నిన్ను పట్టుకొని రక్షించే దేవుడు. ఆయన రక్షించనేరకుండునట్లు ఆయన చేతులు కురచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, చూడలేకుండా ఉన్నట్లు ఆయన కన్నులు మందం కాలేదు. మన దేవుడు చూచే దేవుడు, మన దేవుడు వినే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, తన చెయ్యి చాచి నిన్ను ఆశీర్వదించే దేవుడు. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్. వండర్ఫుల్ గాడ్ అండ్ వండర్ వర్కింగ్ గాడ్. అద్భుతమైన దేవుడు, అద్భుత కార్యాలు చేసే దేవుడు, మనం సేవించే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎ వండర్ఫుల్ గాడ్ అండ్ అవర్ గాడ్ ఈజ్ ఎ వండర్ వర్కింగ్ గాడ్. అద్భుతాలు చేయు దేవుడు. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ నా దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. నీ జీవితంలో ఎందుకు చేయడు? నేను సేవించే దేవుడు, నీవు సేవించే దేవుడు, నేను ప్రార్థించే దేవుడు, నీవు ప్రార్థించే దేవుడు ఒక్కడే అయినప్పుడు ఎందుకు నీ జీవితంలో అద్భుతములు చేయడు? నీ జీవితంలో గొప్ప కార్యాలు ఎందుకు చేయడు? నీ జీవితాన్ని ఎందుకు నీ దేవుడు మార్చలేడు? నేను గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నా. గవర్నమెంట్ స్కూల్లో, తెలుగు మీడియంలో, గవర్నమెంట్ కాలేజీల్లో తెలుగు మీడియంలో చదువుకున్నాను. మీలో చాలామంది ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వారు ఉండొచ్చు. నేనైతే పక్కా గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ గవర్నమెంట్ తెలుగు మీడియం స్కూల్స్లో చదువుకున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప అద్భుతం చేశాడంటే,
ప్రపంచం అంతా తిప్పాడు నన్ను. 5 ఖండాల్లో తిప్పాడు. 5 ఖండాల్లో అనేక స్థలాల్లో దేవునికి సాక్షిగా ఆయన నిలుపుకున్నాడు. ఈజ్ ఇట్ నాట్ వండర్? ఓ సాధారణమైన ప్రభుత్వ స్కూల్లో, ప్రభుత్వ కాలేజీల్లో, తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ప్రపంచమంతా ట్రావెల్ చేయడం, అనేక దేశాల్లో దేవునికి సాక్షిగా నిలబడడం అద్భుతం కాదా? నా జీవితంలో అద్భుతం చేసిన దేవుడు నీ జీవితంలో ఎందుకు చేయడు? నన్ను హెచ్చించిన దేవుడు నిన్నెందుకు హెచ్చించడు? నన్ను గొప్ప చేసిన దేవుడు నిన్నెందుకు గొప్ప చేయడు? నన్ను టాపులో ఉంచిన దేవుడు నిన్నెందుకు టాపులో ఉంచాడు? అవర్ గాడ్ ఈజ్ ఏ వండర్ఫుల్ గాడ్ అండ్ అవర్ గాడ్ ఈజ్ ఏ వండర్ వర్కింగ్ గాడ్. ఏమంటున్నాడు? తాను సృజించిన సమస్త జనుల కంటే నీకు నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు, నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించును. నీకు గొప్ప కీర్తి దేవుడిస్తాడు, నీకు గొప్ప ఘనత దేవుడిస్తాడు, నీకు గొప్ప పేరు దేవుడిస్తాడు. నీకు కీర్తినిచ్చి, ఘనతనిచ్చి, పేరిచ్చి నిన్ను అందరికంటే హెచ్చిస్తాడు. దట్ ఈస్ అవర్ గాడ్. అది మన దేవుని యొక్క గొప్పతనం, మన దేవుని యొక్క వాగ్దానం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, He want to set you on the top of all the nations. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతమైన రోజు. దేవుడు నిన్ను దర్శించే రోజు, దేవుడు నిన్ను దీవించే రోజు. దీవిస్తాడా? దీవిస్తాడండి. నిన్ను దీవిస్తాడు, తప్పక నిన్ను దీవిస్తాడు. మనుషుల సాయం కొంత మట్టుకు ప్రయోజనం, మనుషుల సాయం కొంత మట్టుకు ప్రయోజనం, దేవుని సాయం ఎప్పటికీ ప్రయోజనం. దేవుడు హెల్ప్ చేస్తే అంతకు మించి హెల్ప్ చేయగలిగిన వాడు ఇంకొకడు ఉండడు. మనుషులు సాయం చేస్తే అది కొంత మట్టుకే ప్రయోజనం. దేవుడు సహాయం చేస్తే అంతకు మించిన సహాయం ఇంకొకటి ఉండదు. ఆయన ఎంతకైనా సహాయం చేయగలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు. నీకు సహాయం చేయడానికి ఈరోజు ఇష్టపడుతున్నాడు. నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను గొప్ప చేయాలి అంటే, దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలి అంటే నీవేం చేయాలి? నువ్వేం చేస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు? నువ్వేం చేస్తే దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు? నువ్వేం చేస్తే దేవుడు ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతాడు? బైబిల్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక 3 జీవితాలను మీ ఎదుట నేను ఉంచాలని అనుకుంటున్నాను. ఆ 3 జీవితాలు దేవుడు హెచ్చించినటువంటి జీవితాలు, దేవుడు ఎంతగానో హెచ్చించినటువంటి జీవితాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక 3 జీవితాల్లో దేవుడు చేసిన అద్భుత కార్యాలు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు
మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి వ్యక్తి ఎవరంటే యోసేపు. యోసేపు, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపును దేవుడు హెచ్చించాడు. దేవుడు యోసేపును హెచ్చించాడు. ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచనం 42వ వచనం చూద్దాం. ఆదికాండం 41వ అధ్యాయం 41వ వచనం 42వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, మరియు చూస్తున్నారా మీ బైబిల్లో? మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. ఈ వాక్యం మీరు బాగా ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదవండి. యోసేపు ఎవరండి? ఐగుప్తు దేశానికి అమ్మబడిన ఒక బానిస. జోసెఫ్ వాజ్ ఏ స్లేవ్. ఈజ్ నాట్ ఎ సర్వెంట్, ఈజ్ ఎ స్లేవ్. ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. పోతీఫరు అనే ఇంటిలో బానిస బ్రతకడానికి అమ్మబడ్డాడు. మీకు తెలుసా సర్వెంటు, స్లేవ్ అనే మాటలకు అర్థాలు తెలుసా? 2 మాటలు ఉన్నాయి, సర్వెంట్ అండ్ స్లేవ్. 2 ఇంగ్లీష్ పదాలు. తెలుగులో ఈ రెండింటికి ఒకటే అర్థాన్ని పెట్టారు, సేవకుడు అని పెట్టారు. కానీ అసలు అర్థం అది కాదు. సర్వెంట్ అంటే టైం ప్రకారం పని చేసుకొని వెళ్ళేవాడు. సర్వెంట్ అంటే టైం ప్రకారం పని చేసుకొని వెళ్ళేవాడు. ఆయనకు ఒక కుటుంబం ఉంటుంది, ఆయనకు ఒక బాధ్యతలు ఉంటాయి. ఒక ఇంట్లో ఒక సేవకుడుగా పనిచేసాడంటే ఆయన ఇన్ని గంటలు పని చేయడం, వెళ్ళిపోవడం, అది సర్వెంట్ పని. స్లేవ్ అంటే ఇక సొంతగా ఆయనకి ఏమి ఉండకూడదు. బానిస నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ఆ యజమానునికి బానిసలాగా పనిచేయాలి. సొంత ఆలోచనలు ఉండకూడదు, సొంత కుటుంబం ఉండకూడదు, సొంత పనులు ఉండకూడదు. అది స్లేవ్ అంటే. సర్వెంట్ అంటే సొంత ఇల్లు ఉండొచ్చు, సొంత భార్య ఉండొచ్చు, సొంత పనులు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ స్లేవ్కి అలా ఉండడానికి లేదు, స్వేచ్ఛ ఉండడానికి లేదు. యోసేపు ఎవరంటే ఒక బానిస. ఐగుప్తు దేశంలో పోతీఫరు అనే ఇంట్లో బానిసలాగా చెప్పిన పని చేయాలి. కాళ్ళు ఒత్తాలంటే కాళ్ళు ఒత్తాలి, కాళ్ళు నాకాలంటే నాకాలి. ఆయన నేను నాకను అనడానికి లేదు, నేను ఒత్తను అనడానికి లేదు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి ఐగుప్తు దేశంలో ఒక బానిసగా ఉన్నటువంటి యోసేపును దేవుడు హెచ్చించాడు. గాడ్ ఎగ్జాల్టెడ్ హిమ్ అండ్ గాడ్ అప్హోల్డెడ్ హిమ్. ఆయన గొప్ప చేశాడండి. ఎంత గొప్ప చేశాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఆశ్చర్యం. చూడుము, ఫరో, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. ఐగుప్తు దేశం మీద, ఈ దేశంలో ఒక బానిస,
కానీ ఫరో అంటున్నాడు, ఐగుప్తు దేశమంతటి మీద నేను నిన్ను నియమించి ఉన్నాను. ఫరో తన చేతి ఉంగరం తీసి యోసేపు పెట్టాడు, మెడలో ఉన్న గోల్స్ వేసి మెడలో వేశాడు. నారబట్టలు, ద కాస్ట్లీ రిచ్ క్లోత్స్ ఆయనకు ధరింపజేశాడు. ఆయన రథం మీద, ఆయన రథం ముందు పోతుంటే రెండో రథం ఆయన వెనకబోయే రథం మీద ఆయన కూర్చోబెట్టి, వాటే గ్రేట్ థింగ్ ఇట్ ఈస్. ఆ దేశంలో ముఖ్యుడైపోయాడు. అంతగా యోసేపును దేవుడు హెచ్చించాడు. దేవుడు హెచ్చించే దేవుడు ఊహించలేడు ఎప్పుడు. యోసేపు ఊహించి ఉండడు ఈ దేశానికి నేను అధిపతిని అవుతానని. బానిసగా ఉన్నటువంటి నేను ఈ దేశానికి అధిపతిని అవుతానని ఎప్పుడు ఊహించి ఉండడు, ఊహించలేడు కూడా. కానీ అద్భుతాలు చేయు దేవుడు, వండర్ వర్కింగ్ గాడ్. గొప్ప అద్భుతం యోసేపు జీవితంలో చేశాడు. ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు? యోసేపు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఎందుకు? పరిశుద్ధతను కాపాడుకున్నాడు, పరిశుద్ధంగా జీవించాడు. అది దేవుడు యోసేపులో చూచినటువంటి గొప్ప సుగుణం. యవనస్తుడైన బానిస బాలుడైన యోసేపులో దేవుడు చూచినటువంటి గొప్ప గుణం ఏంటంటే పరిశుద్ధత. యవన బిడ్డలారా, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పొందినటువంటి బిడ్డలారా, మన దేవుడు హెచ్చించే దేవుడు, గొప్ప చేసే దేవుడు, ఉన్నత స్థలంలో పెట్టే దేవుడు. యోసేపును హెచ్చించాడు, ఉన్నత స్థలంలో పెట్టాడు. అందుకు కారణం పరిశుద్ధత. యోసేపు పరిశుద్ధంగా జీవించాడు. ఈరోజు ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే, పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. పరిశుద్ధంగా జీవించడం అనేది అది సులభమైనటువంటి విషయం కాదు, చాలా కష్టం. పరిశుద్ధ జీవితం అనేది చాలా కష్టం. ఏ పాపం అంటకుండా జీవించడం అనేది చాలా కష్టం. చాలా కష్టమైన పని ఏంటంటే పరిశుద్ధంగా జీవించడం. దేవుని బిడ్డలారా, కష్టమైనా సరే పరిశుద్ధంగా జీవించుటకు దేవుని బిడ్డలు ప్రయత్నం చేయాలి. మాటతో కానీ, చూపుతో కానీ, తలంపులతో కానీ, ఆలోచనలతో కానీ, మన నడతతో కానీ, మన ప్రవర్తనతో కానీ ఏ విధమైనటువంటి అపవిత్రత చేయకూడదు. ఏ విధమైన అపవిత్రతలోకి జారిపోకూడదు. పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు? దేవుడు కోరుకుంటున్నాడు, నేను పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. ద వెరీ ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ హోలీనెస్. ద వెరీ ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ అవర్ గాడ్ ఈజ్ హోలీనెస్. మన దేవుని యొక్క మొదటి గుణం, సుగుణం పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడు. కోటాను కోట్ల దేవదూతల గణములతోటి, కెరూబులతో, శరాపులతో నిరంతరము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆరాధింపబడుచు ఉన్న దేవుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నీలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. నీ మాటలు ఎలా ఉన్నాయి? పరిశుద్ధంగా ఉన్నాయా? నీ చూపులు ఎలా ఉన్నాయి? పరిశుద్ధంగా ఉన్నాయా? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? పరిశుద్ధంగా ఉన్నాయా? నీ తలంపులు ఎలా ఉన్నాయి? పరిశుద్ధంగా ఉన్నాయా? నీ నడతలు ఎలా ఉన్నాయి? పరిశుద్ధంగా ఉన్నాయా? పరిశుద్ధంగా ఉంటే నీవు ధన్యుడువు, ధన్యురాలువు. దేవుడు తప్పక నిన్ను హెచ్చిస్తాడు. యోసేపును హెచ్చించినటువంటి దేవుడు నిన్ను తప్పక హెచ్చిస్తాడు. Let us practice holiness in our life. ఒక ఆయన అంటాడు,
చాలా అసహ్యమైనటువంటి పోస్టర్లు ఉన్నాయి. నీ చూపు ఆ అశ్లీలమైన పోస్టర్ల మీద పడింది. ఒకసారి అట్లా చూచావు, ఆ పోస్టర్లన్నీ బాగలేవు, అసహ్యంగా ఉన్నాయి, అగ్లీగా ఉన్నాయి, అశ్లీలమైన పోస్టర్లు చూచావు. చూస్తే తప్పులేదు, చూస్తే తప్పులేదు, అది పాపం కాదు. కానీ రెండోసారి నీ చూపునట్టు మరలర్చుకోడు. ఒకసారి చూసావు కదా, మరలా రెండోసారి అటు నీ చూపు మరల్చకూడదు. సెకండ్ విజన్ ఈజ్ సిన్. అనుకోకుండా మొదటిసారి నీ చూపు అట్టుబడ్డది, అది తప్పు అనుకోవట్లేదు. ఇదేదో మంచిగా ఉన్నదాన్ని మరలా మరలా చూచావంటే నీవు అపవిత్రుడు అయిపోయినట్టే, నీలోని పరిశుద్ధత పోయినట్టే. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఒకసారి ఆ పొరపాటు జరిగితే మరలా అలా పొరపాటు జరగకుండా చూసుకోవాలి. ఒక్కోసారి మనకు తెలియకుండానే చాలా బూతు మాటలు వస్తూ ఉంటాయి, శాపవచనాలు వస్తూ ఉంటాయి, మనకు తెలియదు. ఎందుకంటే స్వభావం అది, పుట్టినప్పటి నుంచి స్వభావం అది. ఒక్కోసారి జారుతూ ఉంటాయి నోట్లో నుండి చెడ్డ మాటలు, బూతు మాటలు, శాపవచనాలు. అవి నిన్ను అపవిత్రపరుస్తాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చెడ్డ మాటలు పలకకుండా నీ నోటిని, బూతు మాటలు పలకకుండా నీ నాలుకను, అపవిత్రమైన మాటలు పలకకుండా నిన్ను నీవు కాపాడుకో. శాపవచనాలు నీ నోటి నుండి రాకూడదు. పవిత్రంగా ఉండడానికి చూసుకోవాలి. నేను ఒకరిని చూచాను, ఒకరినేందులే చాలా మందిని చూచాను. వాళ్ళ నోట్లో నుండి బూతులు వింటే చెవుల్లో నుండి రక్తం గారిపోతుంది. ఆ బూతు మాటలు వింటుంటే వినేవాళ్ళ చెవుల్లో రక్తం గారుతుంది. అంత భయంకరమైన బూతు మాటలు మాట్లాడేవాళ్ళు నాకు తెలుసు. ఇక డిక్షనరీలు లేవు, ఆ బూతులు ఏ డిక్షనరీలో లేవు. మరి వీళ్ళు క్రొత్తగా తయారు చేశారో ఏమో, అలాంటి బూతులు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళా ఇక్కడికి వచ్చి, ప్రభువా నువ్వెంత పరిశుద్ధుడు అయ్యా, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా. ఏం ప్రయోజనం? నీ నోటిలో పనికి మాలిన బూతులు మాట్లాడి మరలా ప్రభువా నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నువ్వెంత గొప్పవాడు అయ్యా అని ఎంత పెద్ద ప్రార్థన చేసినా, ఎంత సుదీర్ఘమైన ప్రార్థన చేసినా నీవు పవిత్రుడు కాలేవు. చాలామంది క్రైస్తవులు ఈ చిన్న చిన్న తప్పుదాలు అనుకోరు. వాళ్ళు న్యాచురల్గా బూతు మాటలు మాట్లాడతాం కదా, శాప నువ్వు నాశనం అయిపోను, నువ్వు సావా అనేటువంటి మాటలు చాలా న్యాచురల్గా ఉంటుంటాయి. అవి న్యాచురల్గా నువ్వు వస్తున్నాయి, కానీ అవి నిన్ను నాశనానికి నడిపిస్తున్నాయి అనే మాటను జ్ఞాపకం ఉంచుకోవాలి. అది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు హెచ్చించే దేవుడు, మన దేవుడు గొప్ప చేసే దేవుడు, మన దేవుడు అందరికంటే ఉన్నతంగా నిన్ను నిలవబెట్టే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఏ వండర్ఫుల్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఏ వండర్ వర్కింగ్ గాడ్. అద్భుతాలు చేయు దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. యోసేపు జీవితంలో ఎంతో గొప్ప అద్భుతం చేశాడు. ఉన్నత స్థానంలో అతన్ని నిలబెట్టాడు. యోసేపును ఒక బానిస బాలుడిని అంతగా ఆశీర్వదించిన దేవుడు నిన్నెందుకు ఆశీర్వదించడు? దట్స్ మై క్వశ్చన్. నిన్నెందుకు ఆశీర్వదించడు? ఆశీర్వదిస్తాడండి. నేను చాలా స్ట్రాంగ్గా, చాలా గట్టిగా చెప్తున్నాను, యోసేపు వలె పరిశుద్ధతను నువ్వు కాపాడుకుంటే తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. రెండవ వ్యక్తి ఎవరంటే దానియేలు.
దానియేలు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దానియేలు కూడా ఎవరంటే ఒక బానిస. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడినటువంటి బానిస అయితే, దానియేలు బబులోను దేశానికి చెరకొనిపోబడినటువంటి బానిస. చెరపట్టి తీసుకెళ్ళారు దానియేలుని బబులోను దేశానికి. దానియేలును చెరపట్టి తీసుకెళ్లారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట, ఒక బానిసగా బబులోను దేశానికి వెళ్ళినటువంటి దానియేలు ఏమయ్యాడండి? బబులోను దేశానికి ప్రధాని అయ్యాడు. డానియల్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బాబిలోన్, ద హీదన్ కంట్రీ. అన్యుల దేశమైనటువంటి బబులోనుకు ప్రధాని అయ్యాడు. మీ వార్డులో నువ్వు కౌన్సిలర్ అవ్వగలవా? నువ్వు ఉంటున్న వార్డులో నువ్వు కౌన్సిలర్ అవ్వగలవా? కౌన్సిలర్ అంటే ఒక చిన్న పోస్టు. నువ్వు కౌన్సిలర్ కాగలవా? నీ వార్డులో నువ్వు పుట్టి పెరిగినటువంటి వార్డులో నువ్వు కౌన్సిలర్ కాగలవా? దానియేలు బానిసగా ఉన్నటువంటి బబులోను దేశానికి ప్రధాని అయ్యాడు. చాయ్ కొట్లో పనిచేసి ఛాయ్లు అమ్ముకుంటున్న మోడీ భారతదేశానికి ప్రధాని అయ్యాడు. వండర్స్ దేవుడు చేస్తాడు, అద్భుతాలు చేసే దేవుడు. మనం ఊహించలేము మన దేవుడు చేసే కార్యాలను. 6వ అధ్యాయంలో చూడండి, 6వ అధ్యాయంలో 3వ వచనం, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను. గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమించవలనని రాజు ఉద్దేశించెను. ప్రధానం చేసి పాడేశాడండి రాజు. దానియేలును బబులోను దేశానికి రాజుని చేశాడు. అందుకు కారణం ఏంటి? దానియేలు బబులోను దేశానికి రాజు అవడానికి కారణం ఏంటి? ప్రార్థనా జీవితం. దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితం. 6వ అధ్యాయం 9వ వచనంలో, కాగా రాజగు దర్యావేషు శాసనం రాయించి సంతకం చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచు ఉండెను. తన దేవునికి ప్రార్థన చేయుచు స్తుతించుచు ఉండెను. ప్రార్థన మానలేదండి. ఏం చేశాడు? దానియేలును అంతగా హెచ్చించడానికి కారణం ఏంటి? అతడు ప్రార్థన మానలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలును అంతగా దేవుడు హెచ్చించడానికి కారణం ఏంటంటే దానియేలు ప్రార్థన మానలేదు. ప్రార్థన చేయడం మానలేదు. He never stopped praying to God. దేవుని బిడ్డలారా, శాసనం అయ్యింది. రాజు శాసనం చేశాడు. ఎవడైనా సరే వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థన చేస్తే వాణ్ణి చంపేయాలి. మరణ శాసనం. అది దానియేలుకి తెలుసు. దానియేలుకి తెలిసిపోయింది రాజు శాసనం చేశాడని. రాజు శాసనం చేస్తే అది ఎవరు తప్పించలేరు, దాన్ని మార్చలేరు. కానీ దానియేలు భయపడలేదు. దేవునికి భయపడ్డాడు.
దేవునికి భయపడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడం మానలేదు. హీ నెవర్ స్టాప్డ్ ప్రేయింగ్ టు గాడ్. యవన బిడ్డలారా, మీకు ప్రేమతో చెప్తున్నాను, ప్రార్థన చేయడం మానద్దు. డోంట్ స్టాప్ ప్రేయింగ్ టు గాడ్. నేను నా యవ్వన దశలో నుండి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాను. When I was very young, I started praying unto my God. ఈ రోజు వరకు ప్రార్థన చేయడం మానలేదు. ఎప్పుడో యవ్వన దశలో ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఈ రోజు వరకు ప్రార్థన చేయడం మానలేదు. I never stopped praying. ఈ సమయంలో మీకు ఒక విషయం చెప్తున్నాను. Start praying to God today. Start praying to God today, and God starts blessing you. And God starts blessing you. నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు నిన్ను ఆశీర్వాదించడం మొదలు పెడతాడు. God starts blessing you if you start praying to God. దేవునికి ప్రార్థన చేయడం నువ్వు మొదలు పెడితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి మొదలు పెడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, the prayer gives protection. The prayer gives blessing. The prayer will show you the good way. దేవుడికి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీకు మంచి మార్గం చూపిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయడం మానలేదు. ఇంకెందుకు ఆశీర్వాదించకుండా ఉంటాడండి దేవుడు? నువ్వు స్టార్ట్ చేయి, ఈరోజు స్టార్ట్ చేయి. వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థనానుభవం కలిగి ఉండు. ఈ రోజు నుండి గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ యూ. గాడ్ ఈజ్ గోయింగ్ టు అప్హోల్డ్ యూ. గాడ్ ఈజ్ గోయింగ్ టు ఎగ్జాల్ట్ యూ. గాడ్ ఈజ్ గోయింగ్ టు సెట్ యూ ఆన్ ద టాప్ ఆఫ్ ఆల్ నేషన్స్. అందరి మీద నిన్ను పైగా ఉంచడానికి ఆయన ఇష్టపడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రేయర్ ఈజ్ ద కీ టు ద బ్లెస్సింగ్స్. చెప్పండి ప్రేయర్. చెప్పండి, ప్రేయర్ ఈజ్ ద కీ ఫర్ బ్లెస్సింగ్స్. ప్రేయర్ 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 ఈజ్ ద కీ ఫర్ బ్లెస్సింగ్స్. దేవుని దీవెనలకు నీకు సొంతం కావాలంటే ప్రార్థన అనే తాళపు చెవి నువ్వు పట్టుకోవాలి. ప్రార్థన అనే తాళపు చెవి నువ్వు పట్టుకుంటే ఆటోమేటిక్గా దీవెనలు వస్తాయి. ఉదయకాల ప్రార్థన చాలా మంచిది. ఉదయకాలం సూర్యోదయం కంటే ముందు. ఇంకా అది తప్ప వేరే చెప్పండి సార్ అంటారేమో. ఈనాడు యవన బిడ్డలు 11 గంటలకి 12 గంటలకి నిద్రలేసే యవన బిడ్డలు. వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. సూర్యుడు ఉదయించక ముందే లేవాలి. నీతి సూర్యుడైన మన దేవుణ్ణి ప్రార్థించాలి. దానియేలు అలా ప్రార్థించాడు. కీర్తనలో 5వ కీర్తన 3వ వచనం, యెహోవా. కీర్తనలు 5:3, యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుండును. ఉదయమున నా ప్రార్థన, ఉదయమున నీ ప్రార్థన దేవునికి సన్నిధికి చేరిపోతుందంట. స్టార్ట్ ప్రేయింగ్. God starts blessing. If you start praying, God starts blessing. అంతే, సింపుల్, వెరీ సింపుల్. నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడిని నిన్ను దీవించాలంటే అది ఎలా సాధ్యం అండి? సాధ్యమేనా? సాధ్యం కాదు. అందుకే దానియేలును బబులోను దేశం మీద ప్రధానిగా నియమించాడు. మూడో వ్యక్తి, చివరి వ్యక్తి చెప్పి ముగించేస్తాను. మీకు ఇప్పటికే చాలా ఎక్కువైపోయినట్టుంది. మొదటి వ్యక్తి, దేవుడు హెచ్చించిన వ్యక్తి యోసేపు. కారణం పరిశుద్ధత.
రెండవ వ్యక్తి దానియేలు, కారణం ప్రార్థన. మూడవ వ్యక్తి మోషే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమారుణ్ణి అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మోషేను దేవుడు హెచ్చించాడు, ఉన్నత స్థితిలో దేవుడు ఉంచాడు. కానీ మోషే ఐగుప్తు ధనాన్ని ఆశించలేదు, ఐగుప్తు బోధ భాగ్యాలను ఆశించలేదు. క్రీస్తు కొరకు జీవించడం గొప్ప భాగ్యం అనుకున్నాడు. టు లివ్ ఫర్ క్రైస్ట్. యవన బిడ్డలారా, క్రీస్తు కొరకు జీవించడం అది గొప్ప భాగ్యం. మోషే ఆ విధంగా భావించుకున్నాడు, ఎంచుకున్నాడు, అలా జీవించాడు, ఆశీర్వదించబడ్డాడు, ఇశ్రాయేలీలకు గొప్ప నాయకుడయ్యాడు. దేవుడు మోషేను ఎంతగానో హెచ్చించాడు, మోషేను గొప్పగా చేశాడు, ఉన్నతమైన స్థానంలో మోషేను ఉంచాడు. ఆ దేవుడే నిన్ను కూడా హెచ్చించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దేవుడే నిన్ను గొప్ప చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దేవుడే నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. మరి నువ్వేమంటున్నావు? నాకేం వద్దులే, సూర్యాపేటలో చర్చ్ కాంపౌండ్లో ఉట్టిగా అటు ఇటు తిరుగుతూ టైంపాస్ చేసి బతకాలనుకుంటున్నాను నేను, ఇవన్నీ నాకెందుకు. చాలామంది లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటారు. యవన బిడ్డలు లైఫ్ని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఏదో టైం గడిచిపోతుంది, ఏదో తింటున్నాం, తిరుగుతున్నాం, పోతుంది, గడిచిపోతున్నాయి అనుకుంటాం. వేస్టింగ్ ఆఫ్ యువర్ టైం, వేస్టింగ్ ఆఫ్ యువర్ ఎనర్జీ, వేస్టింగ్ ఆఫ్ యువర్ ఆపర్చునిటీ, వేస్టింగ్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను హెచ్చించెదను, నేను నిన్ను గొప్ప చేసేదను, నేను నిన్ను ఉన్నతమైన స్థలంలో ఉంచెదను, ఉన్నతమైన స్థలంలో ఉంచుతాను. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్, వాట్ ఏ వండర్ వర్కింగ్ గాడ్ వీ హ్యావ్. నమ్ముతున్నారా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నన్ను హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. యోసేపును హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దానియేలును హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. మోషేను హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నమ్మితే నీవు ధన్యుడవు, ధన్యురాలువు. నమ్మకపోతే నేనేం చేయలేనండి. ఐ కాంట్ డూ ఎనీథింగ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, ఈ యూత్ రిట్రీట్లో మీతో, మీ బిడ్డలతో సహవాసం కలిగి ఉండడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ యూత్ మీటింగ్లో పాల్పొందిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించండి నాయన, దీవించండి. మీరు అద్భుతాలు చేయ దేవుడు, అద్భుత కార్యాలు చేయ దేవుడు. మీ బిడ్డల పట్ల అద్భుతాలు చేయండి. మోషేను, దావీదును, దానియేలును, యోసేపును హెచ్చించిన దేవా, మీ బిడ్డలను కూడా హెచ్చించి గొప్ప చేయమని ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, విశ్వాసంలో, భక్తిలో, ప్రార్థనలో, పరిశుద్ధతలో, ప్రేమలో స్థిరపరచమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్.